యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ స్పిరిట్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారంట. ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ డ్రెస్ వేసుకొని లాఠీ పట్టుకొని కనిపించనున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూస్తారని చెప్పడంతో స్పిరిట్ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. స్పిరిట్ మూవీ షూటింగ్ మేలో మొదలుపెట్టి డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలనేదే సందీప్ వంగ ప్లాన్. అయితే ఈ సినిమాని 2026 చివరిలో విడుదల చేయొచ్చని అంటున్నారు. ఈ సినిమాని దాదాపు 400 నుంచి 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ భార్యగా త్రిష, లవర్ గా మృణాల్ ఠాకూర్ ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారు సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నెగిటివ్ షేడ్ లో సరికొత్త క్యారెక్టర్ లో ఉంటారని సమాచారం. మొన్నటిదాకా స్పిరిట్ మూవీలో డాంగ్ సియోక్ విలన్ అని మనం ఫిక్స్ అయ్యాము. దాని తగ్గట్టు సందీప్ రెడ్డి వంగ కూడా కన్ఫర్మ్ చేయడం. ఇక దాంతో 100% స్పిరిట్ మూవీలో డాంగ్ సియోక్ ప్రభాస్ కొట్టుకోబోతున్నారు. ఈ దెబ్బకి 10,000 కోట్లు కన్ఫర్మ్ అని అన్నారు. కానీ అందరికి మాత్రం రాడ్ అయితే దిగింది. అయితే స్పిరిట్ మూవీలో విలన్ గా వరుణ్ తేజ్ ను తీసుకుంటున్నారంట. దీనికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. హైట్ మ్యాటర్స్. ఇండియా బోర్డర్ దాటడానికి కూడా సందీప్ రెడ్డి వంగ ఇష్టపడటం లేదు. మన తెలుగుని లేపుకుందామని వరుణ్ తేజ్ ని తీసుకున్నారు. అలానే ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కనిపించనున్నారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ అని అంటున్నారు.